రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వివిధ రంగాల్లో ఇప్పటివరకు 6,28,327 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇక మంత్రి నారా లోకేష్ కృషితో అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. యువతకు స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచుతున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా సుమారు 900 కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని మంత్రి రాంప్రసాద్ విమర్శించారు. అమలు చేయడం లేదు అధ్యక్ష. అలాగే డీ ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. మొట్టమొదటిగా గౌరవ సభ్యులు అధ్యక్ష నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడారు అధ్యక్ష. మా మేనిఫెస్టో చూడమనండి వాళ్ళను. 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకుంటే అన్నాం అధ్యక్ష. దాన్ని చూడండి, అని బాగా చూడమనండి. ఉద్యోగాలు కల్పిస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ పేపర్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చిత్తశుద్ధిగా గవర్నమెంట్ సెక్టర్లో అలాగే ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ కల్పన కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే హెచ్ఆర్డి మినిస్టర్, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. దానికి సాక్ష్యమే ఈ కంపెనీలన్నీ అధ్యక్ష. సార్, కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి సార్. మీ ఇంట్లో మా ఇంట్లో పనిచేయరు. కంపెనీల్లోనే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉండేది. ఉండరు లక్షల మంది. కంపెనీ లేని ఉద్యోగాలు మంత్రి గారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 మందికి ఒకే ప్లాట్ఫామ్ లో ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పోలీస్ నియామకాల్లో 6,000 ఉద్యోగాలు కల్పించింది ఎవరు అధ్యక్ష? ఈ ప్రభుత్వం కాదా? మేం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ తీస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అలాగే చదువుకున్న వాళ్ళకు కూడా స్కిల్లో నైపుణ్యం పొందిన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ రోజుకి కూడా మీకు గర్వంగా ఈ సభలో చెప్తున్నాం, ఇన్ని లక్షలాది కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే అది కేవలం బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాయి. గతంలో 900 కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి అధ్యక్ష. నిన్న మా మినిస్టర్ గారు కూడా మా ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నారు ముందర. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లే 900 కంపెనీలు ఎన్నికిపోతే ఈరోజు ఎట్లొస్తాయి అధ్యక్ష? వీళ్ళు చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 24/7 పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. అంకెల్ గారిని చేయించిన పని మాకు లేదు అధ్యక్ష. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.